బులెటిన్ బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీలో పంచాయతీ తెగడం లేదు. కొత్త ఇన్ఛార్జితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని పాత ఇన్ఛార్జి తేల్చి చెప్పడం ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. పాత కొత్త ఇన్ఛార్జీల మనసుల కలవకపోవడం, కలపాలని అధిష్టానం ప్రయత్నించినా సయోధ్య కుదరకపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందట. తాను పోటీలో ఉంటే ఖచ్చితంగా గెలుస్తానని ఇన్ఛార్జి మార్పుపై మరోసారి పునరాలోచించుకోవాలన్నారు. అధిష్టానానికి పాత ఇన్ఛార్జి చెప్పడంతో ఇప్పుడు అక్కడ రాజకీయం వేడెక్కింది. అద్దంకి నియోజకవర్గ పాత ఇన్ఛార్జి కృష్ణ చైతన్యకు మొదట అంతా బాగానే ఉంది. అయితే ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నేతలతో ఆయనకు కొంత గ్యాప్ ఏర్పడింది. కొందరు అసమ్మతి నేతలు అద్దంకి వైసీపీ పరిరక్షణ సమితి పేరిట కృష్ణ చైతన్యకు వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. ఆయన ఇన్ఛార్జిగా తొలగించాలంటూ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఆందోళనలు కూడా చేశారు. దీనికి తోడు ఆయనపై వచ్చిన పలు ఆరోపణలు ఇబ్బందికరంగా మారడంతో వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా ఉన్న కృష్ణ చైతన్యను మార్చింది. ఇక ఆ స్థానంలో పల్నాడు జిల్లాకు చెందిన పానెం హనిమిరెడ్డిని ఇన్ఛార్జిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇన్ఛార్జి మార్పుపై ముందుగానే సమాచారం ఉన్న కృష్ణ చైతన్య తన తండ్రి మాజీ ఎమ్మెల్యే గరటయ్యతో వెళ్లి సీఎం జగన్ ను కలిసినా ఆయన సీటుపై గ్యారంటీ ఇవ్వలేదట. కానీ ఎన్నికల అనంతరం తొలి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఓ ఆఫర్ ఇచ్చారట. అంతేకాదు ఆసక్తి ఉంటే పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని సూచించారట. అయితే తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా ప్రయోజనం లేకుండా పోయిందని కార్యకర్తల ముందు కృష్ణ చైతన్య వాపోయారట. ఇదిలా ఉంటే తాను పార్టీ లైన్ దాటనంటూనే టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తానని ప్రకటించారట కృష్ణప్రసాద్. ఊరకు మాట్లాడటం కానీ టైం వచ్చినప్పుడు 2019 రిలీజ్ అయ్యారా అయిపోయినాక మున్సిపల్ తర్వాత రిలీజ్. మరోవైపు ఇన్ఛార్జిగా ప్రకటించిన అనంతరం తొలిసారి నియోజకవర్గానికి వచ్చిన హనిమిరెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ముఖ్యంగా కృష్ణ చైతన్యకు వ్యతిరేకంగా పనిచేసిన వైసీపీ అసమ్మతి నేతలు ఈ కార్యక్రమాన్ని అన్నీ తామే నడిపించారు. దీంతో కృష్ణ చైతన్యకు అనుకూలంగా ఉన్న కొందరు నేతలు ఆ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారట. ఇన్ఛార్జి హనిమిరెడ్డి కూడా పాత ఇన్ఛార్జి కృష్ణ చైతన్యను కలిసే ప్రయత్నం చేసినా ఆయనకు అందుబాటులో లేకపోవడంతో అది సాధ్యపడలేదట. ఇక నియోజకవర్గంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు వైవి సుబ్బారెడ్డి హాజరైన మాజీ ఇన్ఛార్జి కృష్ణ చైతన్య మాత్రం డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. దీంతో సీఎంఓ అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డి కృష్ణ చైతన్యను పిలిపించారట. ఆ సమయంలో ధనుంజయ రెడ్డితో పాటు ఐపాక్ చెందిన కీలక సభ్యుడు కూడా అక్కడే ఉన్నారట. సీఎం జగన్ ఆదేశాల మేరకు హనిమిరెడ్డితో కలిసి పనిచేయాల్సిందేనని వారు కృష్ణ చైతన్యకు స్పష్టం చేశారట. అయితే హనిమిరెడ్డితో కలిసి పనిచేసేదే లేదని తేల్చి చెప్పారంట కృష్ణ చైతన్య. నెల క్రితం వరకు కూడా సర్వేలో అంతా బాగుంది, మీకే సీట్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదంటున్నారు. మరోసారి సర్వే చేయిస్తే ప్రజల మద్దతు తనకే ఉన్నట్లుగా స్పష్టం అవుతుందని చెప్పారట. దీంతో సీఎం జగన్తో మాట్లాడి విషయం స్పష్టం చేస్తామని వారు చెప్పినట్టు తెలుస్తోంది. మరి అద్దంకి వైసీపీలో గందరగోళానికి ఆ పార్టీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుంది, పాత కొత్త ఇన్ఛార్జీలను ఎలా సమన్వయం చేస్తుంది అనేదే చూడాలి. ఊరకు మాట్లాడటం కానీ టైం వచ్చినప్పుడు 2019 రిలీజ్ అయ్యారా అయిపోయినాక మున్సిపల్ తర్వాత రిలీజ్.